మరి మీకు ఇన్సులిన్ ఎక్కువ ఉంటే, తక్కువ ఉంటే కాదండి, ఎక్కువ ఉంటే షుగర్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది. 100% ట్రూ. ఎస్పెషలీ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా కామన్, ఇండియాలోనే కాదు వరల్డ్ మొత్తంలో చాలా కామన్. మనందరికీ ఒక అపోహ ఉంది, ఏంటది? ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతే షుగర్ వస్తుంది అనేది. అందులో కొంచెం నిజం లేకపోలేదు, కానీ అది టైప్ 2 డయాబెటీస్లో ఇనీషియల్ స్టేజెస్లో మాత్రం కాదు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు డయాబెటీస్ రాకముందే, ప్రీ డయాబెటీస్ కన్నా ముందు నార్మల్, అంటే షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి. దాని తర్వాత మెల్లిగా ప్రీ డయాబెటీస్ అంటాం. అంటే మీ HbA1c 5.7 నుంచి 6.4 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటీస్ అంటాం. ఈ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో మీరు ఒకవేళ మీ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ చెక్ చేసుకుంటే అది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు టైప్ 2 డయాబెటీస్ స్టార్ట్ అయ్యాక, అంటే HbA1c 6.5 అండ్ అబౌవ్ అయిందనుకోండి, అప్పుడు మీకు డయాబెటీస్ వచ్చింది అని నేను చెప్తాను. అప్పుడు కూడా మీ ఇన్సులిన్ లెవెల్స్ ఇంకానే హైగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. మరి మీరు అనుకోవచ్చు, అదేంటి షుగర్ అంటే ఇన్సులిన్ తక్కువ ఉండాలి కదా, ఇన్సులిన్ తగ్గిపోతేనే కదా షుగర్ వచ్చేది, బాడీలో హై షుగర్ అయిపోతుంది, షుగర్ని తగ్గించడానికే కదా బాడీలో ఇన్సులిన్ అనేది ఉన్నది. మరి ఇన్సులిన్ హై ఉంటే షుగర్స్ యాక్చువల్లీ నార్మల్గా ఉండాలి, డయాబెటీస్ ఎలా వస్తుంది, ఇన్సులిన్ హై ఉంటే షుగర్స్ హై ఎలా ఉంటాయి అనే ఒక కన్ఫ్యూజన్లో మీరు ఉండొచ్చు. ఇప్పుడు అది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇన్సులిన్ అనేది ఎలా పనిచేస్తుందో మీకు కొంచెం బ్రీఫ్గా చెప్తాను. అది అర్థమయ్యే మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇన్సులిన్ అనేది ఒక వాహనం అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఒక ఆటో లాంటిది అనుకోండి. అయితే ఈ ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్లో సెక్రెట్ అవుతుంది. మనం తిన్న ఆహారం, ఎటువంటి ఆహారం తిన్నా సరే అందులో షుగర్ కంటెంట్ ఉంటే, అంటే తీపి పదార్థం అని తీపి అనే కాదు, అన్నంలో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది, చపాతీస్లో ఉంటుంది, ఇడ్లీలో ఉంటుంది. సో చాలా పదార్థాలు, మనం తినే పదార్థాల్లో షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది, అంటే కార్బోహైడ్రేట్ అనేది ఉంటుంది. సో బాడీలో స్టమక్లోకి ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ అనేది వెళ్తుందో ఎంబడే సిగ్నల్స్ ప్యాంక్రియాస్కి వెళ్తుంది. ఆ ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది? ఈ ఇన్సులిన్ని రక్తంలోకి వదులుతుంది. ఎంత కార్బోహైడ్రేట్ వచ్చిందో దాని ప్రకారంగా అది క్యాలిక్యులేట్ చేసుకొని ఈ ఇన్సులిన్ని వదులుతుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఈ కార్బోహైడ్రేట్ అనేది రక్తంలో, కడుపులో నుంచి రక్తంలోకి పీల్చుకోగానే, అబ్జర్వ్ కాగానే ఈ ఇన్సులిన్ వెళ్ళి ఆ షుగర్ని పట్టుకొని ఆటోలో, గూడ్స్ ఆటోలో వేసేసుకుంటుంది, బస్తాలు బస్తాలు నింపేసుకుంటుంది. మరి దాని తర్వాత ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఆ షుగర్ని తీసుకొని శరీరం మొత్తం చక్కర్లు కొడుతుంది. తలపైన టాప్ నుంచి కింద మన బొటన వేలు వరకు ఎవ్రీ సెల్, ప్రతి కణం, ప్రతి ఆర్గన్లోకి వెళ్ళాలి. ప్రతి కణంలోకి ఈ షుగర్ని తీసుకొని తిరుగుతూనే ఉంటుంది. మరి షుగర్ని తీసుకెళ్ళి ఆ కణం దగ్గర తీసుకెళ్తే, ఆ సెల్ దగ్గర తీసుకెళ్తే, ఆ సెల్ ఎంబడేది షుగర్ని తీసుకుంటుందా? తీసుకోదు. ఇక్కడ ఒక చిన్న కిటుకుంది, ఒక ప్రాసెస్ అంటాం, అలాంటిది జరుగుతుంది. మీరు ఒక కణంని, ఒక సెల్ని ఒక రూమ్ లాగా ఊహించుకోండి. మరి రూమ్లోకి రావాలి, పోవాలి అంటే ఏం చేయాలి? మనకు తలుపు అనేది అవసరం. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఈ షుగర్ని తీసుకొచ్చి తలుపు దగ్గరకు తీసుకొచ్చి, ఆ కణం యొక్క తలుపు దగ్గరికి తీసుకొచ్చి తలుపు తడుతుంది. టక్ 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 అని తలుపు తడుతుంది. నీకు షుగర్ తీసుకొచ్చానయ్యా అని చెప్తుంది. ఆ సెల్ ఆ డోర్ చూసి, ఓహో వీడు నాకు షుగర్ తెచ్చాడు, నాకు ఆహారం తెచ్చాడు అంటే డోర్ ఓపెన్ చేసి ఆ షుగర్ బస్తాను ఆటోలోంచి తీసుకొని మళ్ళీ డోర్ మూసేస్తుంది. ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. ఇది మొత్తం బాడీలో ప్రతి సెల్లో, ప్రతి కణంలో ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇన్సులిన్ హై అవుతూ ఉంది, ఎక్కువ పెరుగుతూ ఉంది. అసలు ఎందుకు పెరుగుతుంది ఇన్సులిన్ అంటే, దీన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. కొన్ని బాడీలో కెమికల్ రియాక్షన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది, దానికి ఏంటి కారణాలు అని మీకు డీటెయిల్గా తెలియాలంటే నా ఈ వీడియో, ఇక్కడ నేను వేరే వీడియో చేశాను, ఆ వీడియో లింక్ ఇక్కడ పెడతాను, ఆ వీడియో చూడండి. అందులో క్లియర్గా ఎందుకు వస్తుందో రెసిస్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సరే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత ఈ కణం, ఈ సెల్ ఏం చేస్తుందంటే ఈ తలుపు సైజుని తగ్గించేస్తుంది. ఇంతకుముందు ఫ్రీగా వచ్చేది, ఈ ఆటో ఇన్సులిన్ తీసుకొచ్చి బస్తా తీసుకురాగానే, తలుపు కొట్టగానే తలుపు తీస్తే ఫ్రీగా షుగర్ బస్తా లోపలేసేది, ఇబ్బందే ఉండేది కాదు. ఇప్పుడు ఏమైంది? ఇన్సులిన్ ఆటో తీసుకొని వచ్చింది, ఈ షుగర్ బస్తా తీసుకుంది, ఈ కణం దగ్గరకు వచ్చింది, తలుపు కొడితే తలుపు తీయట్లేదు. ఎన్నిసార్లు తట్టినా తలుపు తీస్తలేదు ఈ కణం. ఇదేంటి తీయట్లేదు అనేసి ఇన్సులిన్ ఏం చేస్తుంది? దాని దగ్గర షుగర్ ఉంది, ఇప్పుడు మరి ఏం చేయాలి? ఈ షుగర్ని సెల్లో పంపించాలి, లేకపోతే సెల్ చనిపోతుంది. ఈ కణం మాత్రం డోర్ ఓపెన్ చేయట్లేదు. అప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుంది? దానికి వేరే దోస్తులను పిలుస్తుంది, అరే ఇంకో 2-3 ఇన్సులిన్లను పిలుస్తుంది, మీది కూడా రండిరా బాబు, వచ్చి ఈ తలుపుని కొంచెం గట్టిగా నూకాలి, మనము నూకితే ఓపెన్ అవుతుంది, తట్టుకుంది ఇది, 4 కలిసి నూకితే ఓపెన్ అవుతుంది అని ఇంకో 2-3 ఇన్సులిన్లను పిలుచుకుంటారు.
అప్పుడు ఆ ఇన్సులిన్ అందరూ వచ్చి ఈ డోర్ని గట్టిగా బలంగా నూపితే కొంచెం ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత ఈ షుగర్ బస్తాను తీసి మళ్ళీ ఒక షుగర్ బస్తాను తీసి లోపలేస్తారు. లోపలేయగానే మళ్ళీ ఆ డోర్ క్లోజ్ అయిపోయింది. మరి ఇంతవరకు నేను చెప్పే పాయింట్స్ మీకు నచ్చాయా, మంచిగా అనిపిస్తున్నాయా? అనిపిస్తే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్, షేర్సే నాకు బలం, శక్తిని ఇస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు ఒక ఇన్సులిన్ ఒక బస్తా ఇవ్వడానికి సరిపోయేది ఒక కణంకి. అంటే నీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను అర్థం కావడానికి. కానీ ఇప్పుడు అదే ఒక బస్తా వేయడానికి 3, 4, 5, 10 మంది ఇన్సులిన్లు అవసరం పడుతున్నారు ఒకటే బస్తా ఒక కణంకి వేయడానికి. సో దీని అర్థం ఏంటి? మొత్తం బాడీలో మనకు అంతే షుగర్, ప్రతి కణంకి అంతే షుగర్ సరఫరా చేయడానికి ఇన్సులిన్ యొక్క అవసరం అనేది పెరిగిపోయింది. 2, 3, 4, 5 అయిపోయింది. చాలా హై అయిపోయింది. ఎందుకైంది ఇలా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. ఇంతకుముందు ఈ కణం ఒక ఇన్సులిన్కే రెస్పాండ్ అయ్యేది, కానీ ఇప్పుడు అవ్వట్లేదు. 3, 4, 5 ఇన్సులిన్లు అవసరం పడుతున్నాయి. సో ఈ ఎక్కువ ఇన్సులిన్ సేమ్ అమౌంట్ ఆఫ్ షుగర్ని లోపల పంపించడానికి, సెల్ లోపల పంపించడానికి ఎక్కువ ఇన్సులిన్ యొక్క అవసరం పడుతుంది. మరి ఈ స్టేజ్లో ఏమవుతుంది? బాడీలో మనం చెక్ చేస్తే ఒకవేళ ఇన్సులిన్ లెవెల్స్ చాలా హై ఉన్నాయి, కానీ షుగర్ లెవెల్ చెక్ చేస్తే నార్మల్గానే ఉంటుంది. ఎందుకంటే ఇన్సులిన్లు బాగా కష్టపడి షుగర్ని స్టిల్ మెయింటైన్ చేస్తున్నాయి. దీని నెక్స్ట్ స్టేజ్ అయితే ఏమవుతుందంటే ఈ రెసిస్టెన్స్ ఇంకా ఎక్కువైపోతుంది. సో ఈ రెసిస్టెన్స్ ఇంకా ఎక్కువైనప్పుడు ఇన్సులిన్ ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు 4, 5 దగ్గర 10 మంది, 20 మంది ఇన్సులిన్లు అవసరం పడతారు. 20 మంది అవసరం పడ్డా అది మొత్తం బస్తా తీసుకోలేకపోతుంది, డోర్ని పూర్తిగా ఓపెన్ చేయలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది? ఓన్లీ సగం బస్తానే లోపలికి వేయగలుగుతున్నారు, ఇంకో సగం బస్తా ఉండిపోతుంది, ఆటోలోనే ఉండిపోతుంది. మరి ఈ సగం బస్తా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అన్నీ మిగిలిపోతే ఆ బస్తాలను ఎక్కడికి పోవాలి? ఈ బ్లడ్లోనే షుగర్ తిరుగుతూ ఉంటుంది. అంటే బ్లడ్లో ఇప్పుడు షుగర్ వాల్యూ ఏమైంది? పెరిగిపోయింది. ఆ పెరిగినప్పుడే మీకు వచ్చేది డయాబెటీస్. దాన్నే టైప్ 2 డయాబెటీస్ అంటాము. ఈ టైప్ 2 డయాబెటీస్ స్టార్టింగ్ స్టేజెస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ లెవెల్స్ చాలా విపరీతంగా హై ఉంటాయి, మీ షుగర్ లెవెల్స్ కూడా హై ఉంటాయి. దాని తర్వాత లేట్ స్టేజెస్లో, టైప్ 2 డయాబెటీస్లో లేట్ స్టేజెస్లో ఏమవుతుంది? ఈ ప్యాంక్రియాస్ అనేది రాత్రి పగలు కష్టపడి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది, ఉత్పత్తి చేస్తూ ఉంది, అవునా? కానీ అది ఎన్ని రోజులు పని చేయగలుగుతుంది? అలా అది పని చేసి 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 అలసిపోతుంది. అలసిపోయి ఇంకేం చేస్తుంది? అది ఇంకా నా వల్ల కావట్లేదు రా బాబు, ఇంత ఇన్సులిన్ నేను సెక్రీట్ చేయలేకపోతున్నాను, ఉత్పత్తి చేయలేకపోతున్నాను అని మెల్లిగా తగ్గినా కొద్దీ షుగర్ లెవెల్స్ అలా 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 పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత మందులతో వాళ్ళకి షుగర్ కంట్రోల్ కాదు, వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనేదే ప్రొడ్యూస్ చేయట్లేదు, ఆర్ వెరీ లో, చాలా తక్కువ అమౌంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరి అప్పుడు షుగర్ కంట్రోల్ ఎలా? మందులతో అవ్వట్లేదు ఇంకా, అంటే ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ స్టేజ్లో బాడీలో ఇన్సులిన్ ఉండదు, షుగర్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి, కాబట్టి ఇన్సులిన్ మనం ఇవ్వాల్సి వస్తుంది. అలా కంట్రోల్ చేసుకుంటాం. డయాబెటీస్ జస్ట్ వచ్చే ముందు ఆర్ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో మీ బాడీలో ఇన్సులిన్ చాలా హైగా ఉంటుంది. మీ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ బాగా హైగా ఉన్నాయి అంటే మీకు డయాబెటీస్ రావడం ఖచ్చితం అన్నట్టుగా అర్థం. 6 నెలల్లో రావచ్చు, 1-2 ఇయర్స్లో రావచ్చు అని చెప్పలేము. ఈ హై ఇన్సులిన్ లెవెల్స్ అనేది మన శరీరంలో కొన్ని నెలల నుంచి సంవత్సరాల తరబడి ఉండొచ్చు. దాన్ని మనం ఇగ్నోర్ చేస్తే ఆర్ మనకు తెలియకపోతే ఖచ్చితంగా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. దాని తర్వాత అనేకమైన అనర్థాలకు దారితీస్తుంది. ఇది ఒక పాయింట్. ఇక్కడ రెండో పాయింట్, ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ హై ఇన్సులిన్తోని షుగర్ ఒకటే కాదండి, ఇన్సులిన్ అనేది మన బాడీలో అన్ని కణాలకు గ్లూకోజ్ ఇచ్చేసింది, ఆటోలో తీసుకెళ్ళి ప్రతి కణానికి ఇన్సులిన్ సరఫరా చేసింది. మనం తిన్న మీల్ ఎలా ఉందంటే చాలా కార్బోహైడ్రేట్ ఉంది. మరి ఎక్కువ కార్బోహైడ్రేట్ని, ఎక్కువ షుగర్ని మరి ఏం చేయాలి? కణాలేమో ఎంత అవసరమో అంత తీసుకొని డోర్ బంద్ చేశాయి. మళ్ళీ డోర్ నాక్ చేస్తే తడుతుంటే తీయట్లేదు. మాకు చాలరా బాబు, మాకు ఎంత కావాలో అంత తీసుకున్నాం అంటున్నాయి అవి. కానీ రక్తంలో ఎక్కువ షుగర్ ఉంది, ఇంకా కార్బోహైడ్రేట్ షుగర్ ఉంది. మరి దాన్ని ఏం చేయాలి? దాన్ని కూడా ఇన్సులినే మేనేజ్ చేయాలి, దాని పని అది. మరి అదేం చేస్తుంది? అప్పుడు అది వెళ్ళి మన బాడీలో ఉన్న కొవ్వు బ్యాంక్ అంటే ఫ్యాట్ బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది. కొవ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అన్ని షుగర్ని, కార్బోహైడ్రేట్స్ని తీసుకెళ్ళి కొవ్వు బ్యాంకుకి చెప్తుంది, బాబు నేను నీ దగ్గరకు వచ్చాను, ఈగో ఇంత షుగర్ ఉంది నా దగ్గర, దీన్ని నేను నీ దగ్గర డిపాజిట్ చేయాలి, నీ బ్యాంకులో డిపాజిట్ చేయాలి అంటది కొవ్వు బ్యాంక్తో. కొవ్వు బ్యాంక్ అంటది, నేను షుగర్ని డిపాజిట్ చేసుకునేయా, ఓన్లీ కొవ్వునే డిపాజిట్ చేసుకుంటా,
నేను షుగర్ని డిపాజిట్ చేసుకోను అంటది. అప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుంది, సరే నేను దీన్ని కొవ్వు రూపకంలో మార్చి నీకు ఇస్తాను, నీ దగ్గర పెట్టుకో, కానీ నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ నాకు మార్చి దీన్ని షుగర్ రూపకంగా అంటే కార్బోహైడ్రేట్ రూపకంగా ఇవ్వాలి అంటది. అంటే సరే నో ప్రాబ్లం అంటది. సో ఈ ఎక్స్ట్రా షుగర్ ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సులిన్ కొవ్వు రూపకంగా మార్చి ఆ కొవ్వు బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. మరి మన బాడీలో కొవ్వు బ్యాంక్ ఎక్కడుందండి? మ్యాక్సిమం కొవ్వు డిపాజిట్ అయ్యేది మన పొట్టలో. పొట్ట తర్వాత శరీరం అంతా ఫ్యాట్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం కొవ్వు ఉండేది విసరల్ ఫ్యాట్ అంటాము, పొట్టలో ఉండే కొవ్వు. అది చాలా హానికరమైన కొవ్వు. వేరే దగ్గర మన కండరాల్లో కాళ్ళల్లో ఇక్కడ అంతా ఉండే కొవ్వు ఓకే, ఇబ్బంది లేదు దాంతో, కానీ ఈ పొట్టలో ఉండే కొవ్వు విసరల్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది చాలా ఇన్ఫ్లమేటరీ కొవ్వు, చాలా హానికరమైన కొవ్వు. మన బాడీలో ఎక్స్ట్రా షుగర్ ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నీ ఈ ఇన్సులిన్ కొవ్వు రూపకంగా మార్చేస్తూనే ఉంది. దీంతో మీ పొట్ట ఏమవుతుంది, క్రమేణా మెల్లిగా 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 పెరుగుతూ ఉంటుంది. పొట్ట పెరగడంతో వేరే జబ్బులు వస్తాయి, అవి మీకు తెలుసు. సో ఇన్సులిన్ ఎక్కువ ఉంటే మీ షుగర్ కంట్రోల్ తప్పుతుంది, మీకు కొవ్వు పెరుగుతుంది, పొట్టలో పొట్ట సైజు పెరుగుతుంది, దాంతో బీపీ పెరుగుతుంది. అండ్ ఇన్సులిన్ వచ్చేసి మీ శరీరంలో కొలెస్ట్రాల్ అంటాం వాటిని కూడా పెంచుతుంది. సో హై ఇన్సులిన్తో రకరకాల అనర్థాలకు దారితీస్తుంది. మరి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి మీ ఇన్సులిన్ హై ఉందా లేదా చెక్ చేయించుకోండి. ఒకవేళ మీరు ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉంటే అబ్బాయి నాకు డయాబెటీస్ లేదు కదా, వస్తే చూసుకుందాంలే అనే రీఅష్యూరెన్స్లో అనే భ్రమలో ఉండమవకండి. మీరు ఖచ్చితంగా స్టెప్స్ తీసుకోండి, మీ ఇన్సులిన్ లెవెల్స్ని తగ్గించుకునే ప్రోగ్రాంలో ఉండండి, అటువంటి చర్యలు చేయండి. అవి ఏంటి, ఎలా తగ్గించుకోవచ్చు అంటే నేను దానికోసం వేరే వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కూడా పెడతాను, అది చూడండి. అండ్ చూసి మీరు మీ జీవితాన్ని చక్కగా ఆనందమయం చేసుకోండి. డయాబెటీస్కి లోన్ కాకండి, డయాబెటీస్ వచ్చేటట్టుగా చేసుకోకండి. అదే నా సిన్సియర్ రిక్వెస్ట్. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో దీన్ని షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా పోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ డాక్టర్ చక్రి.